పేరు వెనకాల ఐఏఎస్ పెట్టుకుంటే ఐఏఎస్ అయిపోతారా? ఆప్షనల్ పేరుతో 90,000 వసూలు చేస్తూ ఉన్నారు. సో మనం కూడా మామూలుగా ఉండంలే, మోసం చేసి చీటింగ్ చేసి లేకపోతే మిస్లీడింగ్ చేసి అడ్డంగా దొరికిపోయిన ఈ ఐఏఎస్ కానీ ఐఏఎస్ మేడం ఎవరు? అండ్ మనం జనరల్గా ఏంటి అంటే దూరకొండల నునుపు కాబట్టి నేను కూడా దీని గురించి పాజిటివ్గా కూడా మాట్లాడాను. ఢిల్లీ నుంచి వచ్చారు కాబట్టి, ఢిల్లీలో ఉంది కాబట్టి మనం వాళ్ళు ఏం చేస్తున్నారు, ఎలా మిస్లీడ్ చేస్తున్నారు అని ఆలోచించుకోకుండా గొర్రెల్లాగా వెళ్ళి జాయిన్ అవుతూ ఉంటాం. సో రీసెంట్ డేస్లో ఒక ఆర్టికల్ వచ్చింది, దాని గురించి మనం డిస్కస్ చేసుకుందాము. అండ్ CCPA కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ వీళ్ళకి ఫైన్ వేసింది. ఎందుకు ఫైన్ వేసింది, ఎవరా మేడము? అండ్ మీరు తమ్నైల్లో మీరు సుబ్బారంజన్ మేడంది, తర్వాత బాలలత మేడంది, తర్వాత టీనా దబీ గారిది, వీళ్ళందరిది ఎందుకు వేసాను, ఎందుకు వాళ్ళ ఫోటో ఉంచాల్సి వచ్చింది, ఏంటి రిలేషన్ అనేది మనం ఇక్కడ అర్థం చేసుకోవాలి. సో ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ బాలలత మేడం ఫోటో కూడా ఎందుకు పెట్టాల్సి వచ్చిందో కూడా నేను ఖచ్చితంగా చెప్తాను. ఒక పాయింట్ దగ్గర ఇక్కడ లింక్ అవుతూ ఉంది, సో దాని గురించి మాట్లాడడానికే. అయితే ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటి అంటే ఇక్కడ అసలు ఈ CCPA ఇది PIB వచ్చిన ఆర్టికల్ ఇది. సో దీనికి సంబంధించి అండ్ ఇది 22 డిసెంబర్ PIB ఢిల్లీ. సో ఇదైతే పోస్ట్ చేసింది. కన్జ్యూమర్ ప్రొటెక్షన్ అథారిటీ కింద 2 లక్షలు సుబ్రారంజన్ IASకి ఫైన్ వేసింది. ఎందుకు వేసింది అంటే అడ్వర్టైజింగ్ మిస్లీడింగ్ క్లైమ్స్ రిగార్డింగ్ రిజల్ట్స్ ఆఫ్ UPSC 2023 ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ జరిగింది. ఎలా మిస్లీడింగ్ జరిగింది? అండ్ ఇంకోటి మామూలు 90,000 అని నేను చెప్పాను ఇందాక. 90,000 అంటే ఎట్లా? 90,000 ఆప్షన్లు అంటే ఏ విధంగా వసూలు చేస్తూ ఉన్నారు, అండ్ దానికి కూడా చాలామంది ఎలా జాయిన్ అవుతూ ఉన్నారు, దీని గురించి కూడా ఖచ్చితంగా మాట్లాడుకుందాము. అయితే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ ఇష్యూ గురించి మాట్లాడుకుందాము. సో సుబ్రారంజన్ అడ్వర్టైజ్మెంట్లో ఏం చెప్పిందంటే 100 మంది 13 స్టూడెంట్స్, అంటే 13 స్టూడెంట్స్ ఇన్ టాప్ 100, 28 స్టూడెంట్స్ ఇన్ టాప్ 200 అండ్ 39 స్టూడెంట్స్ ఇన్ టాప్ 300 ఇన్ UPSC CSC 2023. అంటే 2023 ప్రకారం టాప్ 100లో 13 స్టూడెంట్స్, 28 స్టూడెంట్స్ ఏమో టాప్ 200. అంటే 200 ర్యాంకులు, 100 నుంచి 200 మధ్యలో వచ్చిన వాళ్ళు 28 స్టూడెంట్స్ మా స్టూడెంట్స్కి వచ్చింది, 200 నుంచి 300 మధ్యలో 39 మా స్టూడెంట్స్కి వచ్చిందని క్లెయిమ్ చేసుకుంది. అండ్ ఇంకోటి వచ్చేసి ఏంటి అంటే ఇన్స్టిట్యూట్ హ్యాస్ యూజ్డ్ terms such as Subraranjan IAS and students of Subraranjan IAS in its advertisement and letterheads, creating a deceptive impression that Mrs. Subraranjan was an IAS officer. IAS officer అయ్యారు అనే విధంగా సుబ్రారంజన్ IAS, స్టూడెంట్స్ ఆఫ్ సుబ్రారంజన్ IAS అని, సుబ్రారంజన్ IAS అని ఇలాంటివి అడ్వర్టైజ్మెంట్స్లో వాడుతున్నారు. సో ఈ CCPA దీని గురించి ఈ సుబ్రారంజన్ IAS స్టడీ టు డిస్కంటిన్యూ ద మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ విత్ ఇమ్మీడియట్ ఎఫెక్ట్, ఇమ్మీడియట్గా ఇట్లాంటి మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్స్ అన్నీ ఆపండి అని చెప్పి దీనికి ఆర్డర్స్ అయితే ఇచ్చింది. అండ్ దీనికి సంబంధించి ఇంకా ఇన్ డీటెయిల్గా ఇప్పుడు స్టూడెంట్స్ రియల్గా వీళ్ళు వేసుకున్న క్లెయిమ్ చేసుకున్న వాళ్ళలో కొంతమంది క్రాష్, అంటే దాదాపు పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ PSIR క్రాష్ కోర్స్ అండ్ టెస్ట్ సిరీస్ 26 స్టూడెంట్స్. అసలు PSIR క్రాష్ కోర్స్ అంటే ఏంటి, దీనికి సంబంధించిన ఇన్ డీటెయిల్గా మనం మాట్లాడుకుందాము. సో 26 స్టూడెంట్స్ క్రాష్ కోర్స్ ద్వారా అండ్ టెస్ట్ సిరీస్ ద్వారా 26 స్టూడెంట్స్, essay ప్రోగ్రామ్ ద్వారా 10 స్టూడెంట్స్, ర్యాపిడ్ రివిజన్ ద్వారా 2 స్టూడెంట్స్, పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ క్లాస్ రూమ్ కోర్స్ ద్వారా 2 స్టూడెంట్స్, పొలిటికల్ సైన్స్ అండ్ ఇంటర్నేషనల్ ద్వారా 5 స్టూడెంట్స్, PSIR ఆన్సర్ రైటింగ్ మాడ్యూల్ ద్వారా 8, సోషియాలజీ ఆఫ్లైన్ బ్యాచ్ 2. సో కానీ మిస్లీడింగ్ అయితే రకరకాలుగా చేసింది అని చెప్పి ఇంపోజెస్ చేసింది 2 లక్షల ఫైన్ అనేది. సో ఇక్కడ మనం ఒక పాయింట్ మాట్లాడుకోవాలి. PSIR జనరల్గా ఏంటి అంటే సుబ్రారంజన్ దగ్గర PSIR అనేది వన్ ఆఫ్ ద బెస్ట్ అని చెప్పడానికి ఎటువంటి అతిశక్తి లేదు. కానీ ఈ 90,000 ఎలా వసూలు చేస్తున్నారో చెప్తాను మీకు. మెటీరియల్ కోర్సు అంటే ఓన్లీ మెటీరియల్ మాత్రమే ప్రొవైడ్ చేస్తారు, దానికి 8,500 రూపాయలు. తర్వాత వచ్చేసి టెస్ట్ సిరీస్ ప్లస్ మెటీరియల్ క్రాష్ కోర్స్ వచ్చేసి 28 టెస్టులు పెడతారు, అండ్ ఇది ఆఫ్లైన్ ఆన్లైన్లో ఉంటుంది. దీనికి వచ్చేసి 28,000. ఓన్లీ క్లాస్ రూమ్ కోర్స్ వచ్చేసి ఓన్లీ లెక్చర్స్ మాత్రం ప్రొవైడ్ చేస్తారు, 60,000 ఇది. అంటే ఇప్పుడు ఈ మెటీరియల్ కోర్స్ అంటే వీళ్ళకి ఎలాంటి టెస్టులు ఉండవు, ఏముండవు, దానికి 8,500. టెస్ట్ సిరీస్ అండ్ మెటీరియల్ క్రాష్ కోర్స్ అంటే కొన్ని క్లాసెస్ చెప్తారు,
కొన్ని క్లాసెస్ కవర్ చేస్తూ చెప్తారు. దానికి 28 టెస్ట్లు ఏమో కండక్ట్ చేస్తారు అండ్ మెటీరియల్ ప్రొవైడ్ చేస్తారు, దానికి 28,000. దీంట్లో అసలు ఎలాంటి లెక్చర్స్ అంటే పిఎస్ఐఆర్ సంబంధించి ఎలాంటి లెక్చర్స్ ఉండవు. అంటే ఈ 28,000 ప్లస్ క్లాస్ రూమ్ కోర్స్ ఓన్లీ లెక్చర్ అయితే 60,000. అండ్ ఇది కూడా ఆఫ్టర్ ప్రిలిమ్ స్టార్ట్ చేస్తారు. దాదాపు 20 to 30 క్లాసెస్ ఉంటాయి. సో అది డిపెండ్స్ ఆన్ హవర్స్, ఈ డ్యూరేషన్ మీద డిపెండ్ అయి ఉంటుంది. దీనికి సంబంధించి అంటే క్లాస్ రూమ్ కోర్సు 60,000, యాక్సెసరీస్ అండ్ మెటీరియల్ క్రాష్ కోర్స్ అనేది 28,000 ఉంటే దాదాపు 88,000 అంటే అప్రాక్సిమేట్లీ 90,000. అరే 90,000 ఒక ఆప్షనల్ కోసం 90,000 ఖర్చు పెట్టాలా? అంత గొప్పగా ఏముంది ఇక్కడ? అంటే ఇండియాలోనే ఒక ఆప్షనల్ కోర్స్ కోసం బిగ్గెస్ట్ అమౌంట్ లేకపోతే ఎక్కువ ఫీజు అనేది ఇక్కడ ఉంది. నేనేమంటున్నానంటే మీ దగ్గర ఎక్కువ అమౌంట్ మీరు తీసుకుంటున్నారు అండ్ అంటే ఇప్పుడు సుబ్రారంజన్ గారు అసలు అద్భుతంగా క్లాసులు చెప్తారు. అంటే మీకు హయ్యెస్ట్ మార్క్స్ ఏమైనా వచ్చాయా? పిఎస్ఐఆర్లో మీకు ఏమైనా ఒక ట్రేడ్ మార్క్ ఉందా? అంటే చాలా ఎక్కువ వసూలు చేస్తున్నారు కదా. అంటే మీరు ఎగ్జామ్ రాసుంటే మీకు పిఎస్ఐఆర్లో మార్క్స్ ఎన్ని వచ్చాయి? ఖచ్చితంగా. ఎందుకంటే 90,000 వసూలు చేస్తున్నారు, అప్రాక్సిమేట్లీ 90,000 వసూలు చేస్తున్నారు. దీనికి సమాధానం చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. మన స్టూడెంట్ చాలామంది తెలియక ఒకటి ఏంటంటే నేను తప్పు అంటే తప్పు అనే మాట్లాడతా, రైట్ అంటే రైట్ అనే మాట్లాడతా. దెర్ ఈజ్ నో డౌట్ ఎట్ ఆల్. నాకు మొహమాటం లేదు, స్ట్రాంగ్ పాయింట్ ఉంటుంది అదంతా. ఇప్పుడు ట్రేడ్ మార్క్ ఏమైనా ఉందా మీకు? ఐఏఎస్ కాకుండా ఈ విధంగా మిస్లీడింగ్ చేస్తూ ఉన్నారు అనేది స్టూడెంట్స్ తెలుసుకోవాలి. స్టూడెంట్స్ ఈ విషయాలను ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఇప్పుడు లాస్ట్ 2016 ఎగ్జామ్ రాసినప్పుడు బాలాత మేడం గారు పిఎస్ఐఆర్లో టాప్ మార్క్స్ వచ్చాయి. టీనా దబీ కంటే ఎక్కువ మార్క్స్ వచ్చాయి పిఎస్ఐఆర్లో. 2016లో రాశారు, రిజల్ట్స్ వచ్చేసి 2017లో వచ్చాయి. పిఎస్ఐఆర్ పేపర్ 1లో 160, పేపర్ 2లో 169. ఇది ఆన్ రికార్డ్ మాట్లాడుతున్నాను. నేనేం మాట్లాడినా ఆన్ పాయింట్ ఉంటుంది, ఆన్ రికార్డ్ ఉంటుంది. మొత్తం ఓవరాల్గా 329 మార్క్స్ వచ్చాయి అవుట్ ఆఫ్ 500. వేరియాస్ అప్పుడు రాసిన ఆల్ ఇండియా ర్యాంక్ 1 వచ్చిన టీనా దబీ గారికి కూడా పేపర్ 1లో 128, పేపర్ 2లో 179, రెండు కలిపి కూడా 299 మార్క్స్ మాత్రమే వచ్చాయి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఈ మేడం ఐఏఎస్ ఎప్పుడు అయ్యారు సుబ్రారంజన్ గారు అనేది సిసిపిఐ వాళ్ళు ఇది కరెక్ట్ కాదు. ఈ విధంగా సుబ్రారంజన్ ఐఏఎస్ అనేది మిస్లీడింగ్ ఉంది. అయ్యారు అనే విధంగా ఈ ప్రమోషన్స్ అనేవి ఉన్నాయి. ఇమీడియట్ ఎఫెక్ట్లో దాన్ని ఆపేయాలనేది, దానికి సంబంధించిన ఫైన్ అనేది వేశారు. అండ్ ఒక విషయం అయితే అర్థం చేసుకోవాలి, ఇలాంటివన్నీ కూడా మనం ఖచ్చితంగా తెలుసుకోవాలి. అండ్ గొర్రెల మందలాగా అదిగో అంత నాకైతే ఎక్కువ అని అనిపిస్తుంది. ఒకవేళ అంత వర్త్ తీసుకోవడం అంత మంచిగా అంటే 60,000 పెట్టినా 90,000 పెట్టినా చాలా క్వాలిటీతో ఉంది. ఇండియాలోనే అది హయ్యెస్ట్ అయినప్పటికీ ఎక్కువ ఫీజు మేబీ ఇంకెవరన్నా కానీ తక్కువ కూడా తీసుకుండొచ్చు, లేకపోతే ఇంతకంటే ఎక్కువ కూడా ఉండొచ్చు. నా నోటీస్కి అయితే నేను ఢిల్లీ, హైదరాబాద్, బెంగళూరు నాకు తెలిసినంత వరకు 60,000 ప్లస్ 28,000 అంటే 88,000 ఆప్షనల్ కోసం తీసుకునే అంత ఫీజు అనేది ఎక్కడా లేదని నాకు తెలుసు. ఒకవేళ ఇంతకంటే ఎక్కువ ఎవరన్నా తీసుకుంటున్నారు పిఎస్ఐఆర్ ఆప్షనల్కి ఎస్పెషల్లీ 90,000 ఇంకెవరన్నా అంటే 88,000 అప్రాక్సిమేట్లీ 90,000 అనుకుంటే ఈ 88,000 కంటే ఎక్కువ ఏ ఇన్స్టిట్యూట్ అయినా తీసుకుంటుందా అనేది మీరు కమెంట్లో తెలియజేయండి. నేను కూడా తెలుసుకుంటాను. నాకు తెలిసినంత వరకు, నాకు నోటీస్ ఉన్నంత వరకు ఇంత హ్యూజ్ అమౌంట్లో ఆల్మోస్ట్ నేను 90,000కి నేను సివిల్స్తో పాటు గ్రూప్ 1 గ్రూప్ 2 కూడా ఇప్పిస్తా. 90,000కే, అదే ₹1,00,000కే నేను గ్రూప్ 1 గ్రూప్ 2 ఇప్పిస్తా. అందరికీ కాదు, కొంతమందికి నిజంగా ఈ నీడ్ ఉన్న వాళ్ళకి, ఫీజు కట్టుకోలేని వాళ్ళకి నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను 100%. అదే 1,20,000 1,30,000 అయితే 200% నేను ఇప్పించడానికి ప్రయత్నం చేస్తాను, ఇప్పిస్తున్నా కూడా కొంతమందికి, అదే పేద మధ్యతరగతి విద్యార్థులకి. సో ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే ఇక్కడ మనము దూరపు కొండల నునుపు ఢిల్లీ ఇన్స్టిట్యూట్ కాబట్టి సో అమ్మ తోపు వీళ్ళకంటే మించిన వాళ్ళు లేరు, ఇలాంటి రాంగ్ అంటే ఇలాంటి ఈ మిస్లీడింగ్ అడ్వర్టైజ్మెంట్ చూసి మనం ఎప్పుడు కూడా డెసిషన్ తీసుకోవద్దు. ఇది మనం ఖచ్చితంగా అర్థం చేసుకోవాలి. ఓకే, ఇది ఒక్కసారి చూడండి. డెఫినెట్లీ సుబ్రారంజన్ ఐఏఎస్ ఈ సిసిపిఐ గైడ్లైన్స్ ఫాలో అవుతూ అడ్వర్టైజ్మెంట్ చేసుకుంటారని ఫర్దర్గా నేను కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే బ్యూరోక్రాట్స్ని తయారు చేసిన వీళ్ళే ఈ విధంగా చేయడం అనేది అంత సమాజానికి, సొసైటీకి అంత అంటే రాంగ్ మెసేజ్ సెండ్ చేస్తున్నట్టు. సో డెఫినెట్లీ ఇది వాళ్ళు ఇలా ముందుకి కంటిన్యూ చేయాలని నేను అనుకుంటా ఉన్నా. మీరు మన స్టూడెంట్స్ ఎవరైనా, మన తెలుగు వాళ్ళు, మన పిల్లలు ఎవరన్నా, తమ్ముళ్ళు కానీ చెల్లెలు కానీ ఒకటే చెప్తా ఉన్నా,
ఢిల్లీ ఇన్స్టిట్యూట్ అని అబ్బా ఆహా ఓహో అని చెప్పి దూరకొండలను కాబట్టి మనకి అక్కడ ఏం జరుగుతుందో తెలియదు కాబట్టి కంగారు పడిపోయి అక్కడికి వెళ్ళి జాయిన్ అవ్వడం అయితే కరెక్ట్ కాదు. ఆలోచించి నిర్ణయం తీసుకోండి. డెఫినెట్లీ ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ. దిస్ ఇస్ రాజ్ సైనింగ్ ఆఫ్.